హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ఎండల కాలం వస్తుంది కాబట్టి మన పశువులకు వరిగడ్డి తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈ వరిగడ్డికి వచ్చేసి మా ఊరి నుంచి దాదాపు 70 కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది. ఉదయాన్నే కాబట్టి 8 గంటలకు కూడా మనసు తగ్గలేదు. చూడండి మనసు ఏ విధంగా వస్తుందో. ట్రాక్టర్లో వెళ్ళడం జరుగుతుంది. ఇది మన ట్రాక్టరే. ఉదయం కాబట్టి మనసు ఎక్కువగా రావడం వల్ల కొంచెం ముందు వచ్చే వాహనాలతో స్లోగా వెళ్ళడం జరుగుతుంది. చూడండి మనసు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలప్పుడు కూడా మనకు రోడ్డు అనేది ఏ విధంగా కనపరాకుండా ఉండడం వల్ల చాలా స్లోగా వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా అయితే 70 కిలోమీటర్లు వచ్చేసి మామూలుగా 2.5 గంట సంధి పడుతుంది మేము వెళ్ళడానికి. కాబట్టి ఇప్పుడు 3 గంటల పైన పట్టే అవకాశం ఉంది. అందువల్లనే కొంచెం స్లోగా వెళ్ళడం జరుగుతుంది. మనసు దుప్పట్లాగా కప్పడం జరిగింది. చూడండి రోడ్డు అనేది కనిపించకుండా ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ట్రాక్టర్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూడండి మనకి ఎదురుగా వచ్చే బండ్లు కూడా కనిపించడం లేదు. ఉండే కొద్ది మనసు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. చూడండి ఇప్పటికి మనసు అనేది ఇంకా కొంచెం ఎక్కువగానే అయింది. ఇది వచ్చేసి గిద్ద రోడ్డు, విజయవాడ రోడ్డు. మనం వచ్చేసి హై స్కూల్ పిల్లవాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది మన ట్రాక్టర్లోనే. అంతకుముందు ఎడ్ల బండి మీద లిఫ్ట్ ఇచ్చేటోళ్ళము. ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్ల మీద లిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు ఎద్దుల బండి పోయేటప్పుడు ఆపి ఎక్కేటోళ్ళు. బస్సు దిగినాక కొంచెం దూరం నడవాలి కాబట్టి వాళ్ళు ఆపడం జరిగింది. మన ట్రాక్టర్లో తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళ స్టాప్ వచ్చింది, దిగడం జరుగుతుంది. మొత్తం కరేజీ పిల్లలు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మన వరిగడ్డికి వచ్చిన చేనుకు రావడం జరిగింది. ట్రాక్టర్లో వరిగడ్డి వేయడం జరుగుతుంది. చూడండి దీనికోసం మనం దాదాపు 70 కిలోమీటర్లు రావడం జరిగింది. ఎందుకంటే ఎండల కాలం వచ్చేసి పశువులకు మేత ఉండదు కాబట్టి ముందే తీసుకుపోయి ఓము వేసి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత పశువులు ఇబ్బంది పడకుండా. ఇది చైల్డ్ మిషన్తో ఉపయోగించడం వల్ల గడ్డి అనేది కొంచెం పొట్టిగా ఉంది. టైర్ల మిషన్తో అయితే కొంచెం పొడుగు ఉండేది. అందుకే గడ్డి పొట్టిగా ఉండడం వల్ల ఎకరాకు గడ్డి అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది. చూద్దాం మళ్ళీ టిప్పు అయితే కాదు, టిప్పు కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది. చైన్ మిస్ అయినా కోయడం మటుకు అడుగు కోసింది, చూస్తున్నారు కదా. కాబట్టి కొంచెం గింజలు అయితే పోవడం జరిగింది. ఇట్లా మనం వదిల మాదిరి చేసుకొని ట్రాక్టర్కి వేయడం జరుగుతుంది. వదిలి తొలి గిన్నె మార్చింటే కొంచెం టైం తక్కువ పడేది. ఇప్పుడు మనం 2 పనులు ఒకేసారి కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇది వేసుకొని మళ్ళీ మా ఊరికి వెళ్ళడం జరుగుతుంది.
దీంతో అక్కడక్కడ గడ్డిలో మట్టి పెడలు రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, అవి తీసేయడం జరుగుతుంది. టాట్ అయితే ఫుల్గా కాలేదు, కొంచెం తక్కువ అయింది. ఇది వేయడానికి మినిమం దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.